రైట్, ఇక మరొక నియోజకవర్గం చూద్దాం. నల్గొండ జిల్లాలోని ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన నియోజకవర్గం నకరేకల్. భువనగిరి లోక్సభ స్థానం పరిధిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ముఖాముఖి పోరుకు కేంద్రంగా నిలిచిన స్థానం. 2014లో టీఆర్ఎస్ అభ్యర్థి వేముల వీరేశం స్వల్ప మెజార్టీతో విజయం సాధించిన ఎన్నిక. కాంగ్రెస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్యపై కేవలం 2370 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య బలమైన పోరాటంతో విజయం సాధించిన నియోజకవర్గంగా గుర్తింపు పొందింది. టీఆర్ఎస్ అభ్యర్థి వేముల వీరేశంపై 8259 ఓట్ల మెజార్టీతో గెలుపును నమోదు చేసుకున్నారు. ఇక అదేవిధంగా 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశం ఘన విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్యపై 68,839 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. పార్టీ మార్పు, స్థానిక వ్యతిరేకత చిరుమర్తి లింగయ్య ఓటమికి ప్రధాన కారణాలుగా మారిన ఎన్నిక. వామపక్షాల సాంప్రదాయ కేడర్, కాంగ్రెస్తో సమన్వయం వీరేశం విజయానికి బలమైన అండ. నకరేకల్ నియోజకవర్గ రాజకీయాల్లో ప్రస్తుతం ఎమ్మెల్యే వేముల వీరేశం పేరు ప్రధానంగా వినిపిస్తోంది. దాదాపు 2 దశాబ్దాలుగా నియోజకవర్గ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూ ప్రజలతో నేరుగా మమేకమవుతూ వచ్చిన వీరేశం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయాన్ని నమోదు చేసి మళ్లీ తన రాజకీయ బలాన్ని నిరూపించుకున్నారు. సాగునీటి సమస్యల నుంచి గ్రామీణ అభివృద్ధి వరకు, నిరుద్యోగం నుంచి సంక్షేమ పథకాల అమలు వరకు అనేక అంశాల్లో ఫలితాలు చూపాల్సిన పరిస్థితి ఉంది. ఒకవైపు రాజకీయంగా బలంగా కనిపిస్తున్న వీరేశం మరోవైపు భవిష్యత్తులో బలమైన రాజకీయ సవాళ్లను కూడా ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తోంది. ముందుగా రాజకీయ బలం చూద్దాం. దళిత గ్రామీణ ఓటు బ్యాంకుపై బలమైన పట్టు. నకరేకల్ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కావడంతో దళిత వర్గాల ఓటు బ్యాంకు ఎన్నికల్లో కీలకంగా మారుతోంది. వేముల వీరేశం చాలా కాలంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలతో మమేకమవుతూ ముఖ్యంగా మాలమాదిగ వర్గాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జరిగే చిన్న సమస్య నుంచి పెద్ద సమస్యల వరకు స్పందించే నాయకుడిగా ఆయనకు మంచి పేరుంది. దళిత సంఘాలు, రైతు సంఘాలు, స్థానిక ప్రజా సంస్థలతో ఆయనకు ఉన్న అనుబంధం ఎన్నికల సమయంలో గణనీయమైన రాజకీయ బలంగా మారుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటం. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటం వేముల వీరేశంకు అతిపెద్ద రాజకీయ అడ్వాంటేజ్గా చెప్పవచ్చు. నియోజకవర్గానికి నిధులు తీసుకురావడం, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడం, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం వంటి అంశాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేగా ప్రత్యేక అవకాశాలు ఉన్నాయి. ప్రజల్లో కూడా ప్రభుత్వ ఎమ్మెల్యే ఉంటే పనులు త్వరగా జరుగుతాయి అనే భావన ఉండటం ఆయనకు రాజకీయంగా కలిసొస్తోంది. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడి ఇమేజ్. వేముల వీరేశం ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండే నాయకుడిగా మంచి గుర్తింపు పొందారు. ఎన్నికల సమయంలో మాత్రమే కాకుండా సాధారణ రోజుల్లో కూడా ప్రజలను కలవడం, గ్రామాల్లో పర్యటించడం, సమస్యలను తెలుసుకోవడం ఆయన రాజకీయ శైలిలో భాగంగా మారింది. ఈ విధానం వల్ల ప్రజల్లో ఆయనపై వ్యక్తిగత అభిమానం పెరిగింది. ముఖ్యంగా గ్రామీణ ఓటర్లు మన మధ్య ఉండే నాయకుడు అనే భావనతో ఆయనను చూస్తున్నారు. బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్ల సమీకరణలో విజయం. 2023 ఎన్నికల్లో వేముల వీరేశం విజయంలో కీలక పాత్ర పోషించిన అంశాల్లో ఒకటి బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్ల సమీకరణ.
గత ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తి, స్థానిక రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్కు అనుకూలంగా మారిన వాతావరణాన్ని ఆయన సమర్థవంతంగా వినియోగించుకున్నారు. దీంతో ప్రత్యర్థిపై భారీ మెజార్టీ సాధించి తన రాజకీయ బలాన్ని మరింత పెంచుకున్నారు. స్థానిక సమస్యలపై మంచి అవగాహన, సాగునీరు, వ్యవసాయం, కాలువల నిర్వహణ, గ్రామీణ రహదారులు, త్రాగునీటి సమస్యలు, విద్యా సదుపాయాలు వంటి అంశాలపై వేముల వీరేశంకు మంచి అవగాహన ఉందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. నియోజకవర్గ అవసరాలను బాగా తెలిసిన నాయకుడిగా ఆయనను స్థానిక ప్రజలు భావించడం కూడా రాజకీయంగా ఆయనకు బలంగా మారుతోంది.